కంది మండల కేంద్రంలో దళితుల భూములను సాగు చేయడం లేదని దళిత రైతులు గురువారం తహసీల్దార్ కార్యాలయం ముట్టడించారు. తహసీల్దార్ కార్యాలయంలోని సిబ్బందితో తాము 60 ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న ఈ భూమిని ఎందుకు ఇప్పుడు దున్ననివ్వడం లేదని ప్రశ్నించారు. అనంతరం వారంతా తమ పట్టా సర్టిఫికెట్లతో నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన దిగారు. ఈ సందర్భంగా ఆ దళిత రైతులు మాట్లాడుతూ కందిలోని సర్వే నెంబర్ 656 ఉన్న దళిత రైతుల భూములపై రెవెన్యూ అధికారులు దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఓ 50 ఎకరాల వరకు ఇదే సర్వే నెంబర్లు హెచ్ఎండిఏకు కొంతమంది రైతులు ఇచ్చారని తెలిపారు. దాదాపు మరో 20 మంది రైతులకు చెందిన భూమిని కూడా రెవెన్యూ అధికారులు తమ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తగిన న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, కలెక్టరేట్ ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. పడుతుంది ఎందుకు పడుతున్నారు అన్న రైతు బంధు పడుతుంది నాకు. మా పేదలపై ఇంకా ఎన్ని నాళ్ళు అణచివేతలు చెప్పండి. మా భూముల మీద ముందుకుంటే వీళ్ళకి చెప్పండి. చేస్తున్నా ల్యాండ్ మా తాత ముత్తాతలు చంది దున్నుకుంటూ వచ్చినాం. ఇవాళ నిన్న మొన్న ఇప్పుడు పంటకు వచ్చినాయి, వర్షాలు పడ్డాయి కానీ మళ్ళీ దున్నుకుంటుంటే దున్నుకుంటే ఆపేసి వచ్చేసి ఆపేసినందుకు మళ్ళీ వచ్చి అడిగితే మాకు సంబంధం లేదని చెప్తున్నాం. మరి మాకు ఏదో ఒకటి మాకు నిర్ణయం చేసి ఇవ్వాలి. ఎందుకుంది నుంచి వచ్చిన భూములు ఇప్పుడే దగ్గర ఉన్నాయి. ఏ గవర్నమెంట్ నుంచి కాదు అవి మా తాతలు ముత్తాతలు చేసిన భూమి. ఒకటే ఆధారం, ఒకటే ఆధారం. 1958 ఇచ్చిన భూమి 60 సంవత్సరాల ఆమె కబ్జా మీద ఉండి ఇవాళనేమో వాళ్ళు ఏమో తాత ముత్తాతలు ఇచ్చినది ఇవాళనేమో మాదాన్ని వాళ్ళు వచ్చితే మేము ఎవరికి చెప్పాలి? ట్రాక్టర్లు రానికే భయపడుతున్నారు. ట్రాక్టర్ దున్నిపిద్దామంటే ట్రాక్టర్ రానికి వస్తుంది. వీళ్ళకి ఏముందో వీళ్ళ దగ్గర ఏడికైనా పోతాం. ఇప్పుడు అంతా వాళ్ళ దగ్గర ఏం సర్టిఫికెట్ ఉందో తెమ్మన్నాను. వాళ్ళ ప్రభుత్వ అధికారులకు మా చెప్తున్నాం.